నమస్తే అండి. నేను రత్నపిల్ల. పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ కలిగిన ఒక శక్తి. రాజకీయాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదు. రాజకీయాల కోసం ఏది పడితే అది చేసే వ్యక్తి అంతకన్నా కాదు. ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, నిస్వార్థం ఆయన ఆయుధాలు. స్వార్థరహితంగా ఆలోచించే విధానమే ఆయన యొక్క వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం స్వార్థం లేని ఒక గుణం. జనం కోసం పాటుపడే ఆయన మనస్తత్వమే నా కోసం కాదు ప్రజల కోసం అనుకునే గొప్ప లక్షణం ఉన్న వ్యక్తి ఆయన. ఆ లక్షణాలే ఆయన్ని ఎన్నో లక్షల కోట్ల మంది హృదయాల్లో నిలిచేలాగా చేసింది అని చెప్పుకోవచ్చు. సినిమాల్లోనే కాదు రాజకీయంలో కూడా ఒక చరిత్రనే ఆయన సృష్టించారు అని చెప్పుకోవచ్చు. జనసేన అన్నది ఒక పార్టీ కాదు, ఇది ఒక ప్రజల యొక్క ఉద్యమం. మీరంతా నా బలం, మీరే నా జీవితం అని ఎప్పుడు ఆయన చెప్తూనే ఉంటారు. సినీ రంగంలో అడుగుపెట్టినప్పుడు మీరు చూపించిన మమకారం నాకు నమ్మకాన్ని ఇచ్చింది. హీరోగా మాత్రమే కాకుండా ఒక ఆలోచన కలిగిన మనిషిగా మీరు నన్ను అంగీకరించారు. కానీ నాకు ఎప్పటికీ కూడా ఒక ప్రశ్న వెంటాడేది. అదే నా దేశానికి, నా ప్రజలకి నేను ఏదో చెయ్యాలి, ఏం చేయగలను, ఏం చేస్తాను అన్నది నా యొక్క ఆలోచన ఆయన చెప్తూ ఉంటారు. ఆ విషయాలే నన్ను రాజకీయం వైపు నడిపించింది అంటారు. జనసేన పార్టీని స్థాపించిన రోజు నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది అన్నారు. అధికారం కోసం కాదు, ప్రజల హక్కుల కోసం, అన్యాయానికి వ్యతిరేకంగా, అలాగే సమాజంలో మార్పు కోసం నేను పార్టీని స్థాపించాను అని చెప్పారు. అందుకే నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను అని అన్నారు. కానీ ఈ రాజకీయ ప్రయాణం అంత సులభం కాలేదు. నన్ను ఎగతాళి చేశారు, నా ప్రయత్నాలని చిన్నబుచ్చారు, నా మాటలని అవమానించారు, నన్ను అవహేళన చేశారు, వ్యక్తిగతంగా విమర్శించారు, నా నిజాయితీనే ప్రశ్నించారు, ఎన్నోసార్లు దుర్భషలాడారు, ఎన్నోసార్లు దూషించారు. కానీ నేను ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే నా మనసులో ఒక్కటే ఉంది, నా ప్రజలు నాపై నమ్మకం పెట్టుకున్నారు, నాపై అమితమైన విశ్వాసాన్ని చూపించారు, నేను వారిని వదిలిపెట్టి వెళ్ళలేను అన్ని నిలబడ్డాను కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పడం చూసాం. ఆ అవమానాలన్నిటినీ భరించాను, అవే నన్ను మరింత బలంగా మార్చాయి. ఎన్నో ఒడిదుడుకులకి సమాధానంగా నిలిచాను. నేను నా మాటల్లో కాదు, నా చేతలతో, నా కష్టంతో, నా పనితో ఒక భరోసాని ఇవ్వాలి మీకు అనుకున్నాను. ఇచ్చే ప్రయత్నం నేను చేశాను అని చెప్పారు. ఈ పోరాటం సులభం కాదు అని నాకు తెలుసు. కానీ విపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా నిజాయితీతో ముందుకు వెళ్తే విజయం ఖాయం అని నమ్ముతాను. కాబట్టే ఈ సందర్భంలో మీ ముందు ఇలా నిలవగలిగాను అని కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పడం కూడా చూసాం. ఈ జీవితం అంతా ప్రజలకే అంకితం, ప్రతి పేదవాడి కష్టమే నా కష్టం, ప్రతి యువకుడి కలే నా కళ, ప్రతి మహిళ గౌరవమే నా లక్ష్యం అని ఆయన అంటుంటే ఎంతో ఉత్సాహాన్ని మాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. జనసేన అనే పార్టీ నా కళ కాదు, మీరందరి కళ. నేను ఒక్కడిని కాదు, మీరందరూ లక్షల మంది నా వెనక మీరున్నారు. నా బలమే మీరు, నా శక్తే మీరు, నా మాటే మీరు వేదంగా భావిస్తున్నారు, అదే నాకు గొప్ప అంటూ మాట్లాడతారు. పదవిలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి ఎప్పుడూ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. ప్రజలకు సేవ చెయ్యాలని ఆయన ఆశయం ముందుకు వెళ్తూనే ఉంది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మనసున్న ఒకే ఒక్క నాయకుడు రావాలి, కష్టాల్ని చూసి చలించే ఒక నాయకుడు రావాలి. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని మేమందరం నమ్మాం. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ అభివృద్ధి శాఖ ఆ తీరుతెన్నులు, ఆ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటినా వాళ్ళ జీవితాల్లో నిజంగా స్వతంత్రం రాలేదు. గిరిజనుల జీవితంలో అలాంటి జీవితాల్లో ఒక వెలుగుని నింపారు. అక్కడున్న గర్భిణీ స్త్రీలకి డోలీలు మూతలు లేకుండా చేశారు. కనీస సదుపాయాలు కూడా లేని జీవితాలను చూస్తే ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగినా సరే వాళ్ళు అలాంటి దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ న్యాయం చేశాను అన్న ఒక భరోసా కూడా నాకు కలిగింది అని కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ అవినీతి చేయలేదు, పదవుల కోసం ఆరాటపడలేదు. పైగా తన సొంత సంపాదన ఖర్చు చేస్తున్నారు. ప్రజలకు ఎంత మంచి చెయ్యాలో అనే ఆలోచనే ఆయన చేస్తున్నారు. అయినా కూడా ఆయన్ని కొందరు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. ఆయన అంటే భయం, కొందరికి ఈర్ష్య, మరికొందరికి అసూయ, మరికొందరికి ఆయన కులం అంటే కోపం, మరికొందరికి మతం అంటే ద్వేషం, మరికొందరికి మోడీ లాంటి వ్యక్తులు ప్రాధాన్యత ఇస్తుంటే కళ్ళు
కుట్టేలా కొంతమంది ఉన్నారు. ఇలా నిర్భయంగా మాట్లాడే ఆయన తీరు కొంతమందికి నచ్చకపోయినా, ఆయన చూసి ఎంత ఏడ్చినా ఆయన అయన్నీ కూడా అందరూ కూడా బావుండాలి అని కోరుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలే బ్రహ్మరథం పడతారు, నీరాజనాలు ఇస్తారు. ఎంతమందికి ఆయన మాట వేదం, ఎంతమంది ఆయన పిలుపుని ప్రభంజనంగా చూస్తారు, ఆయన పరిచయం అదృష్టంగా భావిస్తారు, చిరునవ్వుని స్వాగతిస్తారు. ఆయన కోపం వణికించేంత భయం ఉన్న ఆయన కరచాలనమే ఉపశమనం. ఆయనతో ఫోటో అంటే ఆనందం. ఆయన నిజాయితీ ఒక మార్గం, ఆయన ఆలోచన ఒక ఆదర్శం, ఆయన వెంట పయనించడమే ఎంతో ఉత్సాహం, ఆయన భవిష్యత్ తరాలకి ఒక దిక్సూచి అన్న బలమైన నమ్మకం మాలాంటి జన సైనికులకు కావచ్చు, వీర మహిళలకు కావచ్చు ఎంతో ఉత్తేజకరంగా మాకు అనిపిస్తూ ఉంటుంది. ఆయన నిజాయితీయే పవన్ కళ్యాణ్ గారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. ఎందుకంటే దేశంలో అత్యంత నిజాయితీపరుడైన లీడర్ లిస్టులో పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో నిలిచారు. నీతి నిజాయితీకి పెట్టింది పేరు ఆయన. కాబట్టి దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగలిగారు. క్రెడిబిలిటీ సర్వేలో మొదటి స్థానాన్ని ఆయన దక్కించుకున్నారు. దేశభక్తి, నిజాయితీ, సేవ ఇవి చూసి ఆ సర్వే చేస్తారు. దాంట్లో ఆయన మొదటి స్థానంలో నిలిచినారు. కోట్ల రూపాయల ఆదాయం సినీ రంగంలో వచ్చిన అవన్నీ వదులుకుని రాజకీయంలోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించి పేదవాడి గొంతుకే నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, ఎన్నో చీత్కారాలు, వ్యక్తిగత దూషణలు ఇవన్నీ దాటుకొని ప్రజలకి సేవ చేయాలి, ప్రజా సంక్షేమమే నా ధ్యేయం అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గెలిచిన వ్యక్తి, గెలిపించిన వ్యక్తి, తన పార్టీని నిలుపుకున్న వ్యక్తి, మనందరికీ మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి. కుడి చేత్తో చేసిన సాయం ఎడచేత్తో కూడా తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. 25 ఏళ్లుగా మానవతా మార్గంలో నడుస్తూ పేరు కోసం కాదు, పరమార్థం కోసమే ఆయన సేవలు చేశారు. ఆయన చేసిన సహాయంలో చాలా వరకు కూడా వెలుగులోకి రాకపోయినా అనేక సహాయాలు ప్రజల మదిలో నిలిచిపోయాయని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సేవా యజ్ఞంలో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక అనేది తొందరలో తీరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అనే బలమైన నమ్మకం కూడా మా అందరికీ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు వేరు, ఆయన సిద్ధాంతాలు వేరు. ఎప్పుడు దేశం, సమాజం అంటూ తనకి చేతనైన సాయం చేయడమే తప్ప ఏది ఆశించిన మనస్తత్వం అయింది. ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన నేతగా ఆయన ఎదిగారు. ఒక్కచోట కూడా గెలవలేదు అని ఎగతాళి చేశారు, హేళన చేశారు, అవమానించారు. కానీ 5 సంవత్సరాల్లో ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ దక్కించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలుగు రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా స్పందించే మొదటి వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు గొంతుకుగా మారి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలుకుతున్న వ్యక్తి ఆయనకి. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటం అనేది ఆగదు, ప్రజల్లో మన్నలను పొందుతూనే ఉంటుంది. యువతకి రాజకీయం అంటే ఒక బాధ్యతని గుర్తు చేస్తున్నారు. అలాగే నాయకుడు అంటే ఎలా ఉండాలో చేతల్లో చూపిస్తున్నారు. ఆర్డర్లు వేసేవాడు కాదు నాయకుడు, ఆచరించి చూపించేవాడే నాయకుడు. అలాంటి నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. లోక కళ్యాణం కోసమే జన్మించిన కారణ జన్ముడు కూడా పవన్ కళ్యాణ్ గారే అని అందరూ విశ్వసిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని నీరాజనాలు పలుకుతున్నారు. ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, సౌతే కాదు, నార్తే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క ప్రభంజనం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కోట్ల రూపాయల ఆదాయం వదిలేసి వచ్చారు. ప్యాకేజీ స్టార్ అంటూ ఒక వ్యక్తికి దాసోహం అంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా నిలబడ్డారు. కాబట్టే ఈరోజు ఇలాంటి గొప్ప వ్యక్తిగా ప్రజల ముందు నిలబెట్టాయి. ఈయన చేసిన కొన్ని చారిటీలు మనం చూసినట్లయితే 2022లో 74 మంది రైతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 74 లక్షల రూపాయల సహాయం ఆయన చేశారు. 2023లో విశాఖపట్నంలో ప్రాణాలు కోల్పోయిన 49 మంది మత్స్యకారులకి ₹50,000 చొప్పున 25 లక్షల వరకు ఆయన అందించడం చూసాం. 2024 వరదలు వస్తే ఆ గ్రామాలకి 4 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక్కొక్కరికి ₹1 కోటి విరాళాన్ని ఇచ్చారు. 6 కోట్ల వరకు ఆయన ఖర్చు పెట్టారు.
2024 అక్టోబర్లో అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో క్రీడా మైదానం కోసం 60 లక్షల రూపాయలు విరాళాన్ని ఇచ్చారు. అలాగే కళ్యాణ్ గారి సామాజిక సేవల పట్ల చూపించే ఆయన ఒక నిబద్ధతకి ముఖ్యంగా మురళీ నాయక్ వంటి ఆయన ఒక వ్యక్తి చనిపోతే ఆయనకి కూడా 50 లక్షల రూపాయల విరాళాన్ని ఆయనకి గౌరవంగా ఇవ్వడం తన కుటుంబానికి కూడా మనం చూసాం. సో ఇలా సామాజిక సేవ పట్ల అలాగే ఆయన అనేక సందర్భాల్లో కూడా వ్యక్తిగత సంపాదనని కూడా ఉపయోగించి ప్రజల కోసం ఆయన ఖర్చు పెట్టిన సందర్భాల్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. జన సైనికులు కావచ్చు, వీర మహిళల్లో కావచ్చు, కొంత అలసత్వాన్ని చూసి సొంత నాయకుల వల్ల కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం వల్ల కావచ్చు, సామాన్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. సో వాళ్ళని లీడర్స్గా పెంచాలి, సామాన్యుల నుంచి లీడర్ని తయారు చేయాలనే ఆయన ఒక ఆలోచనని వైజాగ్లో జరిగిన ఒక మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటల్ని చూస్తే ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఒక రోడ్ మ్యాప్ని తయారు చేస్తున్నాను. ఏంటి అంటే మెంబర్షిప్ టు లీడర్షిప్, అంటే క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగానో, ఒక జన సైనికుడిగానో, వీర మహిళగానో మీరు ఉంటున్నారు. మీరు ఎప్పుడు ఇలా ఉండకూడదు, మీరు ఎదుగుతూనే ఉండాలి. ఆ ఎదిగే క్రమంలో ఏం చెయ్యాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. మీ నుంచి ఒక లీడర్స్ పైకి రావాలి, ఒక నాయకులు పైకి రావాలి. దానికి నేను ఒక స్ట్రక్చర్ని, ఒక ఫ్రేమ్ వర్క్ని నేను చేస్తున్నాను. ఎందుకంటే పరమశివునికి త్రిశూలంలా, అంటే శక్తి, ధర్మం, రహస్యం ఎలా అయితే దానికి ప్రతీకో అలాగే క్రియాశీలక సభ్యునికి గుర్తింపు, నాయకత్వం, భద్రత, ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ అనేది నేను ఇలా తయారు చేస్తున్నాను. ఒక దశని తయారు చేస్తాను, దీన్ని స్టార్ట్ చేస్తాను, మీ అందరికీ దాన్ని ఎదిగేలాగా చేస్తాను అని చెప్పడము చాలా ఆనందాన్ని కలిగించింది మా అందరికీ కూడా. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఆయన చెప్పినట్టు ఒక బిజినెస్ కాదు, డబ్బు సంపాదన కాదు. పాలిటిక్స్ అనేది ఒక నాయకుడిగా ఎదిగి సమాజ అభివృద్ధి కోసం, కానీ అది లేకుండా పోయింది. కాబట్టి మళ్ళీ ఒక గొప్ప రాజకీయ నాయకులు ఎదగాలి ఈ పార్టీ నుంచి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే నిబద్ధతతో భాగస్వామి శక్తివంతమైన నాయకులుగా ఎదిగే పరిణామ క్రమం ఈ దిశ, ఈ త్రిశూల్ అని ఆయన చెప్పడము. సో ఈ వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. ఒక అవినీతి రహిత సమాజం ఏర్పాటు పడుతుందేమో. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒక మంచి నాయకులు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య.